ఆ ఒప్పందం ప్రకారం వారానికోసారి ఆ రాక్షసుడికి సరిపోయే మాంసం, అన్నం, పెరుగు, మద్యపానీయాలు మొత్తం 2 ఎడ్ల బండికి సరిపడా పదార్థాలను తీసుకొచ్చి నీకు అందచేస్తాం. బండిని తోలేందుకు కూడా ఒక మనిషిని పంపుతాం. అన్నం పదార్థాలతో పాటు 2 ఎద్దులను అలాగే తెచ్చిన ఆ మనిషిని తిని ఆ ఆకలి తీర్చుకో అని మా గ్రామ ప్రజలు మొరపెట్టుకోగా దానికి బకాసురుడు అంగీకరించాడు. ఆ రోజు నుంచి ఆ రాక్షసుడు మా గ్రామాన్ని క్రూర మృగాలు, ఇతర దొంగల బారి నుండి రక్షిస్తున్నాడు. ఈ ఒప్పందం చాలా సంవత్సరాల నుంచి అమలు జరుగుతుంది. ఎంతో మంది మా గ్రామస్తులు ఆ రాక్షసుడి వద్దకు ఆహారం తీసుకువెళ్లి చనిపోయారు. వారందరి చావులు చూసిన మేము ఆ బాధను తట్టుకోలేకపోతున్నాం. ఈ రాజ్యంలో ఆ రాక్షసుడి బారి నుంచి ప్రజలను రక్షించగలిగే వీరుడెవ్వడూ మాకు కనిపించలేదు. మా దేశపు రాజే మమ్మల్ని రక్షించలేక పారిపోయాడు. చాలా కాలం నుంచి ఇతరులు పడే బాధలను కళ్ళారా చూసి బాధపడుతున్న మాకు ఈరోజు ఆ రాక్షసుడికి ఆహారం తీసుకెళ్లే వంతు మాకొచ్చింది. మాలో ఎవరైనా ఆ రాక్షసుడికి ఆహారమైపోతే మిగతా వాళ్లం బ్రతకలేం. కనుక నా కుటుంబం మొత్తం దుర్మార్గుడైన ఆ నరమాంస భక్షకుడి వద్దకు వెళ్లి వాడికి ఆహారమైపోతాం. అంతకు మించి మేం ఏం చేయగలం అని కుంతీదేవితో అంటాడు ఆ బ్రాహ్మణుడు.